వెల్కమ్ బ్యాక్ టు హెడ్లైన్ షో. ఇంతకుముందు ప్రముఖ వార్తాపత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తల్ని చూసాం. వాటిపై విశ్లేషణకి ఇక్కడ మనకి పటోల శశిధర్ రెడ్డి గారు, ఎక్స్ కాంగ్రెస్ ఎమ్మెల్యే, అలాగే అద్దెపల్లి శ్రీధర్ గారు ఏపీ బీజేపీ, సోలిపేట రామలింగారెడ్డి గారు ఎమ్మెల్యే టీఆర్ఎస్, గౌతమ్ రెడ్డి గారు విజయవాడ నుంచి మనతో మరి కాసేపట్లో కనెక్ట్ అవుతారు. ముందుగా ప్రతి పేపర్ చూసినా కూడా నిన్న విజయవాడలో కల్తీ మద్యానికి బార్లో, అంటే బయట ఎక్కడో కాదు, బార్లో తాగి వాళ్ళు 5 చనిపోవడం, చాలామంది అస్వస్థతకు గురవడం కూడా మనం చూస్తున్నాం. సో ఇది ఏ విధంగా, అంటే ఇది ఎక్సైజ్ మంత్రి సొంత జిల్లాలో సో ఈ విధమైన ఘటన జరగడం, మొత్తం జిల్లా అంతా ఉలిక్కిపడినవైన మనం చూస్తున్నాం. సో ఎక్కడ లోపం జరిగిందంటారంటే పూర్తిగా పోస్ట్మార్టం రిపోర్ట్ కానీ వచ్చే ముందు ఒక బార్లో ఇలాంటి సంఘటన జరగడం మాత్రం మనం ఎప్పుడు చూడలేదు. సో కల్తీ మధ్య ఏర్లై పారుతోంది, ఎక్సైజ్ వాళ్ళ మీదే అందరూ వేలెత్తి చూపిస్తున్నారు. ఏ విధంగా విశ్లేషించాల్సిన అవసరం? అంటే నేను మొన్న విజయవాడ కూడా వెళ్ళాను రీసెంట్గా. పొద్దున్న 6 గంటల హైదరాబాద్ నుంచి బయలుదేరి బై రోడ్ విజయవాడ అక్కడ ల్యాండ్ చూడడం. అందరూ కోరుకునేది ఏంటంటే క్యాపిటల్ ఏదో 100 గజ ఒక గజం అన్న కొనుక్కుందాం అనే ఉద్దేశంతో 4 ఫ్రెండ్స్తో పాటు విజయవాడ ఆ రూట్ వెళ్ళాం. పొద్దున్నే ఆశ్చర్యంగా మేము 6 గంటలు బయలుదేరి 7 గంటలు టిఫిన్కి అది వెళ్ళే టైంకి ఆల్రెడీ అంటే బార్లో ఉన్న ప్లేస్లో జనం గుమికూడారు. సరే నేను దిగి నడుచుకుని అటు ఇటు తిరుగుతూ ఉన్నప్పుడు హైవే పైన, అప్పుడే ముందర రోజు హైవే మీద బార్లు కానీ రెస్టారెంట్లు కానీ ఉండకూడదు, 100 మీటర్స్ బిలో ఉండాలి. మరి ఏ బేసిస్లో ఇన్ని 300 బార్ల పైనే, అంటే బార్లు అంటే వైన్ షాప్స్ పైనే ఆంధ్ర తెలంగాణలో ఇచ్చారంటండి ఆల్రెడీ. మరి ఏ బేసిస్లో ఆ రూలు యాక్ట్ ఉన్నది? అంటే ఇది ఈరోజు కొత్తగా పెట్టింది కాదండి. హైవేకి ఒక 100 మీటర్స్ బిలో లోపలే ఉండాలి తప్ప హైవే పైన ఉండకూడదు. ఎందుకంటే ఈ రహదారి మీద వెళ్ళే వాళ్ళందరూ కూడా ఆగి తాగి యాక్సిడెంట్ చేసే కారణాలు ఎక్కువ ఉంటాయనే ఉద్దేశంతో. మరి ఇప్పుడు మొన్న ఆ రోజు స్టేట్మెంట్ ఏంటంటే డిపార్ట్మెంట్ స్టేట్మెంట్, 300 పైన ఆల్రెడీ వైన్ షాప్స్ ఉన్నాయి, వీళ్ళందరికీ నోటీసులు ఇచ్చాం, వీళ్ళందరూ మార్చమని చెప్పాం, టైం ఇచ్చాం 1 నెల 2 నెలలు. అసలు పర్మిషన్ ఏ విధంగా ఇచ్చారు? అది ఒక మొదటిది. అక్కడ ఫెయిల్యూర్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్, ఫెయిల్యూర్ ఆఫ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్, అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులది కూడా ఫెయిల్యూరే. ఎందుకంటే యాక్ట్ అందరికీ తెలుసు ఏంటి హైవే పైన ఉండకూడదు అన్న విషయం. జనం గుమిగూడితే నేను వెళ్ళి చూస్తున్నాను, కొంచెం కంగారు పడ్డారు. కంగారు పడిన తర్వాత వెంటనే లేదు ఏమి ఇబ్బంది ఏం లేదు, ఏం జరుగుతుందని చూస్తున్నానంటే ఒక సూట్ కేసులో బాటిల్స్ అన్నీ ఉన్నాయి. నేను అన్నాను ఏంటిది సూట్ కేసులో ఉన్నది, ఎవరన్నా వస్తారేమో కదా, ఇబ్బంది కదా గబుక్కుని అని అడిగా. అంటే లేదు సార్, వైన్ షాప్ ఏమో అక్కడ ఉన్నది సార్, పర్మిషన్ ఉన్నదండి, అది ఓపెన్ చేయాలంటే 11 గంటల టైం సార్, సండే కదా ఈరోజు మార్నింగ్ ఎక్కువ మంది వస్తారు అండ్ అర్లీగా అలవాటు అయింది, సౌకర్యార్థం పక్కన వాటర్ బాటిల్స్ ఉన్నాయి, సోడా బాటిల్స్ ఉన్నాయి, గ్లాసులు ఉన్నాయి. అంటే ఈ విధంగా నడుస్తున్నది. ఇందులో ఏంటంటే మనం ఒకటి డిస్టిలరీస్ లేదా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ దానిపైన సీల్ ఏసీ అంత పద్ధతిగా ఇచ్చినా ఈ లూజ్ సేల్ అన్నది ఇబ్బంది అవుతున్నదండి. లూజ్ సేల్ మీరు చెప్పినట్టు మీరు చూసిన సంఘటన ఏదైతే ఉందో అది బయట హైవే పై అని చెప్తున్నారు. బట్ ఒక బార్లోకి వెళ్ళేది ఖచ్చితంగా బ్యాచ్ నెంబర్ ఉంటుంది, ఏ డిపో నుంచి వచ్చింది ఉంటుంది, క్లియర్గా ఉంటుంది, మొత్తం క్లియర్గా ఉంటుంది. అలాంటి సందర్భంలో ఇలాంటి ఘటనని మనం అంటే ఇది కల్తీ అయి వస్తుందంటారా, లేకపోతే అందరూ వేలెత్తి చూపిస్తున్నట్టు? అంటే ఇప్పుడు నేను 2-3 బార్ ఓనర్స్తో మాట్లాడాను ఇది జరిగిన వెంటనే. అది ఏ విధంగా జరుగుతుందంటే, ఒకటి బార్ ఓనర్ కానీ లైసెన్స్ హోల్డర్ హిమ్సెల్ఫ్ విల్ అడల్టరేట్ చేస్తారు. అది ఏ విధంగా చేస్తారంటే కేసులో 12 బాటిల్స్ ఉంటాయంటండి. ఒక్కొక్క బాటిల్ 750 ml ఉంటుందంట. ఒక్కొక్క బాటిల్ నుంచి 650 ml తీస్తారంట. ఒక్కొక్క బాటిల్లో 750 ml 60 ml తీస్తారంట. అది అందరూ తీలేమంటండి, సీల్ వేసిన చెయ్యి చాలా గట్టిగా అయిపోతుంది అంటే. అదొక టెక్నిక్ ఉంటుందంట. బాటిల్ని ఇలా ఓపెన్ చేస్తే సీల్ ఏం పాడవకుండా బాటిల్ ఓపెన్ చేసి లిక్విడ్ తీసి, ఒకటి ఏంటంటే నీళ్లు పోస్తారంట, 2 ఏంటంటే లెస్సర్ వాల్యూ, అంటే ఏదైతే బాటిల్ అడల్టరేట్ చేస్తున్నా దాంట్లోకంటే ఖరీదు తక్కువ ఉన్న దాన్ని దాంట్లో పోస్తారంట. పోసి మళ్ళీ సీల్ పెట్టేస్తారంట. సో 12 బాటిల్స్ 60 ml తీస్తే ఒక బాటిల్ ఎక్స్ట్రా వస్తున్నది. అదొక పద్ధతి. ఎక్స్ట్రా మనీ వాళ్ళు వేసే ట్యాక్స్లు కానివ్వండి, లేకపోతే లోపలికి వాళ్ళ మీద వీటన్నిటి పోను మళ్ళీ ఎక్స్ట్రా ప్రాఫిట్. రెండో విషయం ఏంటంటే డైరెక్ట్ నాన్ డ్యూటీ పెయిడ్ బాటిల్స్ వస్తాయి. ఇప్పుడు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణ, వైజాగ్, అంటే ఇది ఈ రోజు కూర్చొని మీరు ఇంత విపులంగా చెప్పగలుగుతున్న మీరు అంటే ఎక్సైజ్ ఒక మొత్తం వ్యవస్థ ఏదైతే ఉందో దానికి తూట్లు పొడుస్తుంటే ఎవరు ఈ అధికారులు కానివ్వండి లేకపోతే సదరు మినిస్ట్రీ కానీ ఏం చేస్తున్నట్టు? ఇలాంటి ఘటన జరిగిన తర్వాత ఎక్స్గ్రేషియా మాత్రం పాటిస్తున్నారు. కొంతమంది అడుగుతున్నారు బార్లో వెళ్ళి తాగినందుకు 5 లక్షల ఎక్స్గ్రేషియా. ఓకే, మృతుల కుటుంబాలకి వెళ్లాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది, కానీ ఇది ఏ రకంగా దీన్ని ఈ ప్రాబ్లమ్ని షూట్ చేస్తుంది సార్? అంటే మనం మిగతా వార్తలకు వచ్చే ముందు ఒకసారి విశ్లేషిద్దాం.
100% గవర్నమెంట్ ఫెయిల్యూర్ వస్తాం. గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అయినా సరే గవర్నమెంట్ ఫెయిల్యూర్. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళంటే అసలు పోలీసులు ఎక్సైజ్ ఆఫీసర్స్ డమ్మీస్ అయిపోయారు పొలిటీషియన్స్ ముందు. డెఫినెట్లీ దానికి ముఖ్యమంత్రి బాధ్యత వహించాల్సి వస్తుంది. ఎక్సైజ్ చాలా ఏ రాష్ట్రంలో కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది, ఎక్సైజ్ మంత్రి అంటే నామకే వస్తే వాడు ఉంటాడు అంతే. డెఫినెట్లీ ముఖ్యమంత్రి లీడ్ చేస్తారు కాబట్టి అక్కడ ముఖ్యమంత్రి దాన్ని బాధ్యత వహించాలి. ఆయన బాధ్యత వహిస్తూ 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. కరెక్ట్ కాదు, అదే కరెక్ట్ కాదు. గవర్నమెంట్కు 5 lakhs అనేది చిన్న అంశం. దానికి ఎక్సైజ్ ప్రకటిస్తే బాధ్యత తీరిపోయింది అనుకోవడం కరెక్ట్ కాదు. డెఫినెట్ చంద్రబాబు నాయుడు గారు బాధ్యత వహించాలి. ఇదే ఇన్సిడెంటు వేరే స్టేట్లో ఎక్కడైనా కానీ ఆయనను ఊదరగొట్టి ఆంధ్రజ్యోతి పత్రిక 1,000 మొత్తం బొమ్మలేసి మొత్తం ప్రభుత్వాన్ని బర్బాద్ చేసి పారేస్తారు. ఇప్పటికే ఇప్పుడు ఏం రాస్తారు, 5 లక్షలు ఇచ్చిందని హైలైట్ చేస్తారు అంతే. అనేది దీనికి అందరూ 100% అందరూ దీనికి బాధ్యత వహించాలి. ఈవెన్ మీడియా కూడా ఇలాంటి సంఘటన ప్రతిరోజు జరుగుతుంది కాబట్టి వీటి మీద నిఘా వేసి ఉంచాల్సిన అవసరం మీడియాది కూడా. ఎందుకంటే మేము కూడా మీడియా ఫీల్డ్కి వెళ్ళి వచ్చినాం కాబట్టి డెఫినెట్ మీడియా కూడా క్వశ్చన్ చేయాలి. డెఫినెట్ అసలు ఒకప్పుడు ఇదే ఎన్టీ రామారావు హయాంలో అసలు మద్య నిషేధం ప్రకటించిన రాష్ట్రం ఇది. మద్య నిషేధం ప్రకటించి మళ్ళీ ప్రారంభించరు. జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త లేక నువ్వు రాష్ట్ర రాజధాని రోడ్డు మీద పర్మిషన్ ఇవ్వడం, పర్మిషన్ ఇచ్చిన బార్లో డైరెక్ట్ ఎక్సైజ్ శాఖ చెప్పింది ఆఫీసర్ చేయాల్సిన దాంట్లో డూప్లికేట్ వచ్చింది, అట్లా ఫైజనింగ్ అయిందని చెప్పాను. ఫైజన్ డైరెక్ట్ మనిషి సంపాదన పోయకపోవచ్చు, అక్రమ లాభం కోసం వచ్చిందని వికటించవచ్చు. ఎగ్జాక్ట్లీ 100%. దానికి పూర్తి స్థాయిలో ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఎక్సైజ్ శాఖ మంత్రి, ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మంత్రి రాజీనామా చేయాలి దానికి. దానికి వివరణ సరిపోతుంది. మీరు చెప్పండి సార్. అంటే ప్రధానంగా మెయిన్ విషయం ఏంటంటే ప్రతి రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్సైజ్ శాఖ మీదనే తన ఇన్కమ్ రాబడి మీద ఆధారపడడం ఒకటి ప్రధాన విషయం అండి. ఇందులో మనం అందరం గమనించుకోవాలి. ఏ రాష్ట్రమైనా భారతదేశంలో అనేక ప్రత్యేక సిస్టమ్స్ ఉన్నాయి మన దగ్గర. ఇన్కమ్ రాబట్టుకోవడానికి సేల్ ట్యాక్స్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి కానీ, ప్రొఫెషనల్స్ ట్యాక్స్ కానీ, ఈ విధంగా అనేక వాదాలు ఉన్నప్పటికీ ఎక్సైజ్ శాఖ మీదనే ఎక్కువ ఆధారపడటం. రెండోది ఇదైతే కల్తీ మద్యం ఏదైతే ఉందో ఇది పూర్తిగా ఎక్సైజ్ శాఖ, అదేవిధంగా జాయింట్లీ రెవెన్యూ శాఖ కూడా ఇద్దరు కూడా బాధ్యత వహించాలి. ఏదైతే ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి సంఘటనకు మేమంతగా పూర్తిగా సానుభూతి ప్రకటిస్తున్నాం. ఏదేమిటంటే దీని మీద నియంత్రణ అనేది, రోజువారీ నియంత్రణ ఉండాలి అనేది చాలా ఇంపార్టెంట్. లైసెన్స్ ఇచ్చేటప్పుడు కూడా కొంచెం నియంత్రణ ఉండాలి. ఏమాత్రం కూడా నియంత్రణ లేకుండా హైవే మీదనే లైసెన్స్ ఇవ్వడం, అందులో బార్ మీరు అనేది ఏంటంటే ముఖ్యంగా బార్ లోపలికి ఏ విధంగా ఈ యొక్క కల్తీ మద్యం చొరబడింది అనే విషయం చాలా ఇంపార్టెంట్ విషయం. ఏంటంటే ఖచ్చితంగా ఇంట్రాగేషన్ జరగలేదు, ఎలాంటి ఆధారాలు ఇంకా రాలేదు, పోస్ట్ మార్టం కూడా జరగలేదు. కానీ ప్రభుత్వం మాత్రం దాన్ని బ్యాకప్ చేసుకునే ప్లాన్ ఆల్రెడీ స్టార్ట్ చేసినట్టు కనిపిస్తుంది. ఇది మద్యంలో కల్తీ కాదు, వాటర్లో కల్తీ అని చెప్పే ప్రయత్నం చేస్తుంది. మద్యంలో కల్తీయా, వాటర్లో కల్తీయా, లేకుంటే ఏమైందనే విషయం అతి కొద్ది రోజుల్లో పట్నే ఫోరెన్సిక్ నుంచి అది బహుశా ఖచ్చితంగా వస్తుంది. వాటర్లో కల్తీ, కానీ వాటర్లో కల్తీ ఇంతటి ప్రాణహాని జరగదు. ఇది పూర్తిగా ఆ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం అని మేము పూర్తిగా. గౌతమ్ రెడ్డి గారు ఉన్నారు విజయవాడ నుంచి, మనకి అందుబాటులోకి వచ్చారు. ఆయన కూడా అడిగి తెలుసుకుందాం. గౌతమ్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి సార్. ఎక్సైజ్ మంత్రి సొంత జిల్లాలో కల్తీ మద్యం 5 ప్రాణాలు బలి, 34 మంది ఆసుపత్రి పాలు. సార్ అవునండి సార్, చెప్పండి. హలో చెప్పండి సార్. ఈ రోజున జరిగినటువంటి సంఘటనకి సంబంధించి చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడేటువంటి ఈ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా ఈ బ్రాందీ షాపు, బార్ షాపులకి లైసెన్సులు ఇవ్వటం, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడే బిల్డింగే నిబంధనలకు విరుద్ధంగా ఉంది అనేటువంటి చెప్పినా కానీ పట్టించుకోనేటువంటి వైనం. అదే పద్ధతిలో బార్కి లైసెన్సులు ఇచ్చేటువంటి దాంట్లో కూడా పూర్తి స్థాయిలో వారు తీసుకునేటువంటి వైనం చూస్తుంటే చాలా ఇబ్బందికరమైనటువంటి విధానం కనబడతా ఉంది. ఇవాళ ఇంతమంది ప్రాణాలు పోతే దానికి ప్రభుత్వం బాధ్యత వహించాలి. బార్ యాజమాన్యం మల్లాది విష్ణు గారని మాజీ ఎమ్మెల్యే గారిదని చెప్తా ఉన్నారు. అది నీళ్లల్లో కల్తీ జరిగిందంటే బార్ యాజమాన్యమే దానికి బాధ్యత వహించాలి. కానీ ఇవాళ
ఏది ఎట్లా జరిగినా కానీ కూడా దఫాల వారీగా ఎక్సైజ్ డిపార్ట్మెంటు డైరెక్ట్గా వచ్చి ఇన్స్పెక్షన్ చేస్తూ ఉండాలి. ఇన్స్పెక్షన్ చేసేటువంటి తరుణంలో వాళ్ళు వైఫల్యం చెందారు. కృష్ణా జిల్లాలోనే మైలవరంలో గతంలో 19 మంది చనిపోవటం జరిగింది. తర్వాత వెంటనే ఇక్కడ ఈ ఇన్సిడెంట్ కూడా జరిగితే నిద్రపోతుందా అనేటువంటిది ఉంది. అవివేకమైనటువంటి ప్రభుత్వం ఇవాళ ఏంటి జీవోలు జారీ చేస్తూ ఉంది. మద్యం షాపుల్లో బెల్ట్ షాపులు అంటేనే అనాథరైజ్డ్ షాపుల్ని ఎత్తివేయాలని ప్రభుత్వం జీవో జారీ చేయటం ఏంటి? అలా మనకు అర్థం కావట్లా. జారీ చేయటమే కాకుండా వాళ్ళు అంటే కంటి తుడుపుగా మాత్రమే దాన్ని చేయటం జరిగింది, కానీ ఎక్కడా కూడా వాళ్ళపైన చర్య తీసుకునేటువంటి కేసులు మాత్రం పెడతారు. అంతకుమించి మరొకటి లేనే లేదు అనేది కనబడుతోంది. విజయవాడ నగరం ఉంది. విజయవాడ నగరంలో పోరాటాలు చేశారు. వైఎస్ఆర్ పార్టీ కానీ ఇతర పార్టీలు కానీ ఇంకో అడుగు ముందుకేసి టీడీపీ కూడా జెండాలు పట్టుకుని వచ్చి గులాబీ తోట అనేటువంటి దాంట్లోనూ రామకృష్ణాపురం, భవానీపురం, కృష్ణలంక, అదేవిధంగా పాయకాపురం, సింగనగరు ఈ ప్రాంతాల్లో జనావాసాల మధ్యన గుడి బడి మధ్యన ఇవి ఏర్పాటు చేస్తున్నారు. బార్ షాపులు ఎత్తేయండి అనేటువంటి కూడా చెప్పడం జరిగింది. కానీ ఏమాత్రం కూడా పట్టించుకునేటువంటి ప్రభుత్వం చర్య వలనే ఇవాళ ఇన్ని మరణాలు జరిగినాయి అనేటువంటి కనబడుతూ ఉంది. సిగ్గుండాలి ఈ ప్రభుత్వానికి. ఎందుకు మీరు ఎన్నికల మేనిఫెస్టోలో స్పష్టంగా చెప్పారు దఫల వారీగా ఈ మద్యాన్ని నిషేధిస్తా అన్నారు. ఎక్కడ చేశారండి? 11,000 కోట్ల రూపాయల ఆదాయం రావడానికి సిగ్గుపడాలి. మహిళా కానిస్టేబుల్స్ ద్వారానే మద్యం అమ్మిస్తున్నారు. మన సోషల్ మీడియాలో పూర్తి స్థాయిలో హల్చల్ చేస్తూ ఉంది, మనం చూస్తూనే ఉన్నాం. కానీ అర్థం లేనటువంటి పద్ధతిలో ఇవాళ ఈ ప్రభుత్వం మాట్లాడేటువంటి తీరు చూస్తూ ఉంటుంటే వీరేమను నీళ్లలో కలిసిందే అని అంటారు, యాజమాన్యాన్ని మద్యంలో కలిసిందంటారు. ఏది ఎక్కడ కల్తీ జరిగినా ప్రజల ప్రాణాలతో ఈ ప్రభుత్వం చెలగాటం ఆడింది. కాబట్టి దీనికి పూర్తి బాధ్యత డైరెక్ట్గా టీడీపీ ప్రభుత్వందే, చంద్రబాబు నాయుడుదే అనేది చెప్పాలా. బారు యాజమాన్యం పైన కూడా దీనిపైన ఇమ్మీడియట్గా కూడా వారిని చర్య తీసుకోవాలని కూడా మేము కోరుతున్నామండి. రైట్ సార్. ఈ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం అనేది ఉంటుంది. ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఉన్నదండి. మీరు అన్నట్టు అంత చంద్రబాబు నాయుడు దాకా వెళ్ళిన అవసరం లేదండి. మ్యాక్సిమం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఎవరైతే పర్మిషన్ ఇచ్చారో అది రూల్స్ ప్రకారం ఇచ్చారా లేదా అది అక్కడ ఉన్న రెవెన్యూ సిబ్బంది, అక్కడ ఉన్న పొలిటికల్ వాళ్ళు రెస్పాన్సిబిలిటీగా రావలింగారెడ్డి గారు చెప్పినట్టు ఎక్సైజ్ అనేది ఒక ప్రభుత్వానికి ఒక పెద్ద ఆదాయ వనరుగా అందరూ చూస్తున్న క్రమంలో తగ్గించుకునేటట్టు ఉండాలండి. ఉన్న ప్రభుత్వాలన్నీ కూడా ఇప్పుడు బీహార్లో ఎలక్షన్స్ అయింది, గెలిచిన తర్వాత సడన్ గా ఆయన డెసిషన్ తీసుకుని పలానా సంవత్సరం నుంచి నేను ఏప్రిల్ 1, 2016 నుంచి అన్నారు. అది మళ్ళీ మారచ్చు. బట్ ఏదేమన్నా కూడా ప్రొహిబిషన్కి వెళ్ళిపోతా అని అన్నారు. అంటే దఫాలుగా ప్రొహిబిషన్కి వెళ్ళాలి. లేదంటే ఏదైతే పరిస్థితి అసలు ఆంధ్రప్రదేశ్లో వస్తుంది సార్. అంటే కన్జంప్షన్ తగ్గించే అంటే ఇప్పుడు ఒకటి మీరు ఆలోచించాలి సార్, అన్ని రాష్ట్రాలు కూడా ప్రొహిబిషన్ అంటే ఎక్సైజ్ మీదే డిపెండ్ అవుతున్నారు. కానీ సైమల్టేనియస్గా ఎన్నో స్కీమ్స్ పెడుతున్నారు. ఫ్రీ హెల్త్ అనే వేరే స్కీమ్స్. ఇది ఇక్కడ మనం ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక పరిస్థితి చూసాం. ఎన్నికల ముందు కూడా ప్రచారం దాంట్లో ఎంతో మంది కూలీలు కానీ లేకపోతే లో ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు పొద్దు నుంచి సాయంత్రం వరకు కష్టపడి వస్తుంటారు. సాయంత్రానికి వాళ్ళకి తాగాలనిపిస్తుంది, అది తక్కువ ధరలో ఇప్పించడానికి మేము కృషి చేస్తామని స్వయాన చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఇక్కడ ప్రభుత్వంలో కేసీఆర్ గారు కూడా కొత్త కేసీఆర్ గారు కళ్ళు గురించి మాట్లాడారు, మద్యం గురించి ఎప్పుడు మాట్లాడారు. చీప్ లిక్కర్ స్టార్ట్ భారతదేశంలో చీప్ లిక్కర్ హైందవ ధర్మాలతో నడిచే ప్రభుత్వం ఇది. మన మెదక్ జిల్లాలో ఆల్కబేడు అల్లన ఫ్యాక్టరీస్ ఉన్నాయి. అప్పుడు భారతీయ జనతా పార్టీ అధికారులు లేనప్పుడు రోజు దాని మీద యుద్ధం నడిచింది. ఇప్పుడు మిత్రపక్షం కదా సార్. మరి జనరల్ చెప్తాను, కేంద్రం కూడా ఒకసారి భారతదేశం అంతా దిశ నిర్దేశిస్తూ ఒక కామెంట్ చేస్తారు ప్రధానమంత్రి గారు. అంటే నువ్వు జనరల్ మద్యం పాలసీకి వ్యతిరేకం చెప్తారు భారతీయ జనతా పార్టీ. అంటే చెప్పచ్చు, మీరు మాట్లాడచ్చు. కేసీఆర్ అంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అంటారు. కేంద్ర ప్రభుత్వం ఒక మేక్ ఇండియా ఏం మేక్ ఇండియా సార్, మీరు ఇండస్ట్రియల్ గా డెవలప్ అవ్వండి. కానీ ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎన్నో మాట్లాడుతారు ఇట్లా మన్ కీ బాత్ ఖచ్చితంగా అది వస్తుంది. ఒప్పందాలని రాష్ట్రాల సంబంధం మీద కూడా జరుగుతున్నాయి. ఇది చంద్రబాబు నాయుడు వరకు అక్కర్లేదు, ఎక్సైజ్ దగ్గరే ఆగిపోతే బాగుంటుందని అంతే. అంతకు మించి దేశానికి మొత్తానికి కూడా మాట్లాడితే భారతదేశం డిపార్ట్మెంట్ కి మీరు జీవో ఇష్యూ చేసినప్పుడు అది చంద్రబాబు నాయుడు కాదా? చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని కాదా? టీడీపీ ప్రభుత్వాన్ని కాదండి.
చంద్రబాబు నాయుడు గారికి సంబంధం లేదంటారండి. సార్ ఆ విధంగా వస్తే మీది రెస్పాన్సిబిలిటీ అండి. మీరు విజయవాడలో ఉంటారు, ఎక్కువ మీడియాలో మాట్లాడుతూ ఉంటారు. మీరు ప్రతిదానికి చంద్రబాబు నాయుడు అవసరం లేదు. అక్కడ ఎక్సైజ్ ఉన్నారు, ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారు, మీరు నిలదీయండి. ఏ విధంగా షాప్ లో ఓపెన్ చేస్తారు? పొద్దున 11 గంటలకు ఓపెన్ చేసే షాప్ ఎందుకు 6 గంటలకు ఓపెన్ చేస్తున్నారని క్యాపిటల్ అక్కడ వస్తున్నది. అక్కడ ఉన్న రెస్పాన్సిబిలిటీ ఎంఆర్ఓ దగ్గర నుంచి కలెక్టర్ దాకా ఉన్నది. అలాగే ఒక వార్డు మెంబర్ దగ్గర నుంచి ఎమ్మెల్యే ఆస్పిరెంట్ గానీ పోటీ చేసిన ఓడిపోయినా గెలిచినా కూడా వాళ్ళది రెస్పాన్సిబిలిటీ అండి. వాళ్ళందరినీ కూడా ఎండగట్టడానికి ప్రయత్నం చేశారా? ఇవాళ ఏం చేస్తా ఉన్నారు, ఇవాళ ఏం జరుగుతా ఉంది అనేటువంటి కూడా ఆలోచన చేయండి. మరి చంద్రబాబు నాయుడు గారిని వెనకేసుకొచ్చేటువంటి పద్ధతి కరెక్ట్ కాదు. చర్య జరిగినప్పుడు దానికి బాధ్యత ఈ ప్రభుత్వం. 100% ఎవరైతే లైసెన్స్ ఉన్నదో ఆ 4 పేరు మీద కేసు పెట్టాలి. ఎవరైతే లైసెన్స్ ఇచ్చారో ఆ విధంగా బిల్డింగ్ కానీ సరిగా లేకపోయినా లైసెన్స్ విధానంలో అది ఏదైనా సరిగా ఫాలో అయిపోతే కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. నేను కోరుకునేది ఏంటంటే అది క్యాపిటల్ కింద అందరూ చూస్తున్నారు, అన్ని రాష్ట్రాలు అన్ని దేశాలు కూడా అక్కడికి రేపొద్దున రాబోతున్నారు కాబట్టి ఒక సిస్టమ్గా ఉంటే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. శశిధర్ రెడ్డి గారు, యూ హ్యావ్ పాయింట్. సార్ ఇందులో లైసెన్స్ను క్యాన్సిల్ చేయడం వల్ల లేకుంటే ఆ బార్న అక్కడి నుంచి తీసేసి ఇంకో దగ్గర వేయడం వల్ల ఈ మద్యమకి యూసేజ్ ఏమైనా తగ్గుతుందా? అంటే ప్రధానంగా ఒక ఇండివిజువల్ కానీ ఒక సిస్టమ్ కానీ ఒక పార్టీ కానీ ఒక ప్రభుత్వం కానీ దానికి ఒక నిర్దిష్టమైనటువంటి ఒక ఆలోచన ఉండాలి. మద్యం యొక్క యూసేజ్ని మనం స్లోగా అరికట్టగలిగినట్టయితే ఖచ్చితంగా మనం ఈ యొక్క కల్తీ యొక్క మద్యాన్ని కూడా స్లోలీగా మనం అరికట్టగలం. దాదాపుగా 6 నుంచి 7 మంది చనిపోయినారు, దాదాపు 30-35 మంది అందరూ కూడా హాస్పిటల్స్ అయినారు. అంటే వాళ్ళ ప్రాణాలు తిరిగి తీసుకురాలేం కదా, కానీ తీసుకురాగలుగుతాం. ఏది తీసుకురాగలుగుతాం? మద్యం యొక్క యూసేజ్ను తగ్గించగలుగుతాం. అది మన చేతిలో ఉంది. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో ఉంటే ఖచ్చితంగా ఈ యొక్క మద్యం యొక్క నిషేధాన్ని కూడా స్లోలీగా మనం చేయగలుగుతాం. అదేవిధంగా దీనికి యూసేజ్ని కూడా అరికట్టగలరు. ఈరోజు చూడండి, ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ రెండు రాష్ట్రాలు కూడా దాదాపుగా 11 గంటల వరకు మరి మద్యం షాప్స్ ఓపెన్ అయ్యాయి. మరి కల్తీ మద్యం ఇదే విజయవాడలో 11 గంటలకి స్టార్ట్ అవ్వాల్సిన ఏదైతే అమ్మకాలు ఉన్నాయో పొద్దున 8కి ఇంతకు ముందు 7 గంటలకి మనం టైం మనం నియంత్రించగలిగితే, గతంలో కూడా చూసాం కదండి మనం ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మద్య నిషేధం ఉంది. ఉన్నప్పుడు చాలా మటుకు మద్యం యొక్క యూసేజ్ తగ్గింది కదా. అంటే ఇతర ప్రాంతాలు మాట్లాడాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో చెప్పిన మాట ఏ సామాన్యుడికి కానీ లేకపోతే పేదవాళ్ళకి అందుబాటులో లేకుండా మద్యం విషయమే, వారిని హర్షించదగ్గ విషయం అయినప్పటికీ మెయిన్ థింగ్ మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఇక మద్యం యొక్క యూసేజ్ను స్లోలీ తగ్గించగలిగితే, ప్రజలకు దీని నుంచి దూరంగా ఉంచగలిగితే ఖచ్చితంగా ఆల్టర్నేటివ్ సిస్టమ్గా అతను వేరే వైపు మళ్ళగలుగుతాడు. కానీ అసలు మద్యాన్ని పూర్తిగా మనం కంటిన్యూగా దాన్ని ఫ్లో చేస్తూ అందులో కల్తీని కూడా మళ్ళీ ఇంకా మనం ప్రశ్నించే ఇది ఎక్కడుంది, కల్తీని కూడా మనంతలో మనమే ఈ సమాజం మనమే దాన్ని ప్రోత్సహించినట్టు అవుతుంది. ఎట్ ఎనీ కాస్ట్ ఈచ్ గవర్నమెంట్ కూడా ఈ మద్యం పైనే ఆధారపడడం అదొక దౌర్భాగ్యమైనటువంటి దుస్థితిలో మనం ఈ రోజు ఉన్నాం. ఆలోచన విధానం ఎవరికైనా కూడా వానికి అందుబాటులో ఉంటే గబుక్కి వెళ్ళి తీసుకుంటాడు కదండి. 11 గంటలకు స్టార్ట్ అయ్యేది 8 గంటలకి స్టార్ట్ అయితే వెళ్ళిపోతాడు కదా. రైట్ సార్. స్థానిక ఎన్నికల కోట అలాగే ఇక్కడ ఎమ్మెల్సీ కోట గురించి కూడా మాట్లాడాల్సి ఉంది. సో ప్రస్తుతానికి వచ్చిన బ్రేక్ తీసుకుందాం. హెడ్లైన్ షోలో తిరిగి వద్దాం. సో చాలా అంశాలు ఉన్నాయి మాట్లాడడానికి. స్టే బ్యాక్ విత్ us.